మీ అందరికీ తెలిసినట్టుగా క్రిస్మస్ లేక క్రైస్ట్ మాస్ అనే మాటకు అర్థం క్రీస్తును ఆరాధించడం. కానీ నేటి క్రైస్తవ సమాజంలో క్రిస్మస్ లేక క్రైస్ట్ మాస్లో క్రైస్ట్ మిస్ అవుతున్నాడు. క్రిస్మస్ పండుగలో క్రైస్ట్ మిస్ అవుతున్నాడు. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ అంటే ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, వంట క్రిస్మస్. ఇంటి క్రిస్మస్ అంటే ఇంటిని అలంకరించుకోవడం, ఒంటి క్రిస్మస్ అంటే బట్టలు కొనుక్కోవడం, లేకపోతే అలంకారాలు ఆభరణాలు కొనుక్కోవడం. అలాగే వంట క్రిస్మస్ అంటే ఈరోజు క్రిస్మస్ అంటే వండుకోవడం, తినడం, వీటికే పరిమితం కావడం ద్వారా ఈరోజు క్రీస్తును ఆరాధించలేకపోతున్నాం. నా ఆశ ఏంటంటే మనం ఈ పండుగల్లో క్రీస్తును ఆరాధిస్తాం, క్రీస్తుకు మన హృదయంలో స్థానం ఇచ్చి క్రీస్తును ఆరాధిస్తాం. ఈ క్రిస్మస్ మాసంలో క్రీస్తుకి ఇంకా దగ్గర అవుదాం. అలాగే మన బంధువులను, స్నేహితులను, ఇంకా చాలామందిని క్రీస్తు దగ్గరికి తీసుకొద్దాం. తద్వారా మనం చేసే ఈ సంవత్సరం ఈ పండుగ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మరి ముఖ్యంగా మన జీవితాలు ఆశీర్వదింపబడాలి. విష్ యు ఆల్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ అండ్ జాయస్ క్రిస్మస్ సీజన్.